ధాన్యం కొనుగోలులో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని, తన బాధ్యతని అధికారులు కేంద్ర ప్రభుత్వంపై నెట్టేస్తుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలుకి ప్రతి పైసా ఖర్చు కేంద్రం భరిస్తుందని, కేంద్రం అండగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ధాన్యం కొనటం లేదో చెప్పాలంటూ కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. రైతులకు సంబంధించినటువంటి ఈరోజు కనీసం ధాన్యం కొనలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము తన బాధ్యతను అధికారుల మీదనో కేంద్ర ప్రభుత్వం మీదనో నెట్టేసేటువంటి ప్రయత్నం చేస్తాం. ముఖ్యమంత్రి గారు, మంత్రులు వాళ్ళు ఎదురుదాడుల మీదనే దృష్టి పెడుతున్నారు తప్ప క్షేత్రస్థాయిలో ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో మరి ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సన్న వడ్లకు కూడా ఈరోజు పూర్తి స్థాయిలో వాళ్ళు ఇస్తా ఉన్నటువంటి సపోర్టు మద్దతు ధర బోనస్ ఇవ్వడం లేదు. దాని కారణంగా రైతులు ఈరోజు మరి ఒక దిక్కు వర్షాలు వస్తున్నట్టు వాతావరణం ప్రకటిస్తూ ఉంది. మరి ఈరోజు ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి ఆరుగాలం కష్టపడి అంగట్లో తెచ్చిపెట్టిన తర్వాత ఈరోజు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ యొక్క ధాన్యం కొనుగోలుకు ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క రూపాయి అదనపు భారం పడదు. ప్రతి న్యాయ పైసా కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఉంది అనేక విషయాల్లో. ఈ యొక్క ధాన్యం కొనుగోలు మీద కూడా కేంద్ర ప్రభుత్వం మీద అబండాలు వేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. తమ చేతగానితనము, తన అసమర్థత, తన వైఫల్యాలను ఇతరుల మీద పాసాన్ చేయడము, తాను మాత్రము హీరోయిజంగా ఈ ప్రభుత్వము ప్రజల ముందు పోజులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప సన్నవడ్లకి కూడా రాష్ట్ర ప్రభుత్వం 500 బోనస్ ఇవ్వటం లేదని, ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం ఖర్చులో కేంద్రం 60% భరిస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. తమ అసమర్థతని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెడుతుందన్నారు. గతంలో బీఆర్ఎస్ కూడా ఇలాగే కేంద్రంపై అభాండాలు వేసిందని, అదే వైఖరి కాంగ్రెస్ కూడా అనుసరిస్తుందన్నారు కిషన్ రెడ్డి. ప్రతి కేజీ బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఈ ప్రభుత్వం పోజు కొడుతున్నటువంటి ఏదైతే సన్నబియ్యం ఉందో, సన్నబియ్యంలో కూడా 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. కాదనేటువంటి మరి ఈరోజు వాదన ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తాడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్నబియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం అవునా కాదా ఈరోజు చెప్పాలి. ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నాం ఉచితంగా, ధాన్యం కొనుగోలు మీద 100% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. రైతులకు సంబంధించినటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా కేంద్రం మీద అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేసింది. అదే విధానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు.